వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి నుంచి తన బొటన వేలుని గురుదక్షిణగా తీసుకుంటారు. అయితే తన దగ్గరకు విద్య నేర్పియమని వచ్చింది కర్ణుడు. అయితే ఈయన కుంతి ఇంకా సూర్యుడి కుమారుడు. ఈయనను బుట్టలో పెట్టి నీటిలో వదిలేస్తుంది కుంతీదేవి. ఈయన అలా వెళ్ళి ధృతరాష్ట్రుని రథసారథి అయిన ఆదిరథుడికి ఇంకా తన భార్య రాధకు దొరుకుతాడు. వీళ్ళిద్దరూ కర్ణుడిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఈయన పెరిగి పెద్దయ్యాక ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈయనకు విలువిద్యలు నేర్పియమని అడగగా తను క్షత్రియులకు మాత్రమే నేర్పిస్తాను అని చెబుతారు ద్రోణాచార్యుల వారు. దాంతో వెంటనే కర్ణుడు పరశురాముల వారి వద్దకు వెళ్తాడు. పరశురాముల వారు తాను కేవలం బ్రాహ్మణులకే విలువిద్యలు నేర్పిస్తాను అని చెబుతారు. దాంతో కర్ణుడు తాను కూడా బ్రాహ్మణుడే అని అబద్ధం చెబుతాడు. అలా ఆ విధంగా పరశురాముడి దగ్గర విలువిద్యలు నేర్చుకుంటాడు కర్ణుడు. ఒకసారి పరశురాముల వారిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు కర్ణుడు. అలా పడుకున్నప్పుడు ఒకసారి కర్ణుడికి ఒక పురుగు కుడుతుంది. దాంతో చాలా రక్తం వెళ్తుంది. పరశురాముల వారు లేచాక బ్రాహ్మణులు ఇంత నొప్పిని తట్టుకోలేరు, కేవలం క్షత్రియులు మాత్రమే ఇంత నొప్పిని తట్టుకోగలరు అని తాను ఎవరు అని అడుగుతాడు పరశురాముల వారు. దాంతో తాను ఒక సూతపుత్రుడు అని చెబుతాడు కర్ణుడు. దాంతో నువ్వు నా దగ్గర బ్రాహ్మణుడివి అని అబద్ధం ఆడినందుకు గాను నీకు నేను నేర్పించిన విద్య అవసరం ఉన్నప్పుడు గుర్తుకు రాదు అని చెప్తారు పరశురాముల వారు. ఆ విధంగా కర్ణుడికి శాపం లభిస్తుంది. ఇంకొక వైపు ధృతరాష్ట్రుణ్ణి ఏదో అడుగుతారు ద్రోణాచార్యుల వారు. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.